ఇవాళ చిట్టి ముత్యాలు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. చూడండి చిట్టి ముత్యాలు ఎలా ఉన్నాయో. చికెను సాల్ట్ వేసుకుని నీట్గా వాష్ చేసుకుని కేజీ చికెన్కి కేజీ బియ్యం వేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, పసుపు, కారం, గరం మసాలా ఎక్కువే పడుతుంది. మనం బిర్యానీలో ఎక్కడ యూజ్ చేయం, మామూలు దినుసులే వేస్తాము. చూడండి, మసాలా పొడి మాత్రం దీంట్లో వేస్తాము ఎక్కువ. గసగసాల పొడి, పెరుగు మేగడ, పెరుగన్న వేసుకోవచ్చు, పాలు మిగడన్న వేసుకోవచ్చు. స్మూత్గా ఉండి మంచిగా మెత్తగా ఉంటుంది ముక్క. ఒక మ్యాగ్నెట్ చేసేసుకుని ఒక గంట కానీ అరగంట మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో అన్న పెట్టుకోవచ్చు, మామూలుగా పక్కన పెట్టేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చూడండి, బాగా పొడిగ్గా కోసుకుని సన్నగా పొడిగ్గా కోసుకుని వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుని బ్రౌన్ కలర్ వచ్చేసి తీసేస్తున్నానండి. ఓ బౌల్లోకి తీసేసుకొని చెక్క, దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, మరటి పువ్వు, ఇలాచి, మరటి మొగ్గలు, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చాలా నీట్గా మంచి ఫ్లేవర్ వస్తుందండి. వేపుకొని వేసుకుంటే చికెన్కి బాగా పడుతుందండి. ఇప్పుడు వేపుకొని కదండి, చికెన్ వేసేద్దాం. మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపేసుకొని ఇప్పుడు బియ్యం మనం హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. 2 గంటలు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైసు, ఇంకో చెక్క, పువ్వు, ఇంకా లవంగాలు, ఇలాచి, ఆకు వేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఎందుకంటే మనకి రైస్కి కారంగా ఉండాలి కదా. 2 ముక్కలు చేసుకుంటే దాని ఫ్లేవర్ రైస్కి పడుతుంది. కారంగా స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. వేసుకోవాలి పచ్చిమిర్చి. చూడండి, పొంగు వచ్చేసింది, మరిగిపోయింది. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోండి, సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవాలి, మళ్ళీ తర్వాత కలదు. రైస్కి వాటర్కి సరిపడినంత వేసేసుకుంటే మన రైస్కి సరిపోద్ది కరెక్ట్గా. టేస్ట్ చూసుకుని సరిపోతే వేసుకుని ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి. మనం 2 గంటలు నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ ఉంది కదా, ఆ రైస్ వేసుకోవచ్చు. ఇది ఎక్కువ ఉడకకూడదు. ఇప్పుడు నెయ్యి వేసుకుంటే అండి, నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే మనకి ముద్దగా రాదు, రైస్ విడిపోయినట్టు పొడిగా వస్తుంది అనమాట. అందుకు ఇది మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. బియ్యం వేసే ముందు వేసుకుంటే మనకు ఆల్మోస్ట్ సరిపోద్ది. బియ్యం వేసేసుకోవాలి.
మనం వేసేసుకున్నాం కానీ ఒకసారి తిప్పేసుకుని మూత పెట్టేసుకుంటే 50 ఎక్కువ ఉడకకూడదండి, 50% ఉడకాలి. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది 50%. ఇప్పుడు చికెను ఫ్రై అయిపోయింది కదా, అందులో సగం తీసేసుకొని సగం ఏమో అడుగు ఉంచేసుకోవాలి. చూడండి అలా లేయర్ వేసేసి ఇప్పుడు ఆనియన్స్, నెయ్యి, 2 స్పూన్లు నెయ్యి, ఆనియన్స్ వేసి మళ్ళీ లేయర్ వేస్తే రైస్. ముక్క కనిపించకుండా వేసుకుంటే మనకి ఆ ముక్క ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. చూడండి ఇలా వేసుకుని బ్రౌన్ ఆనియన్స్ వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా తీసుకుంటే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఉడికిపోయింది చూసారా, పైకే తెలిసిపోతుంది మనకి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర చూడండి ఎంత బాగుందో, పొడిపుల్లాడుతూ చిట్టు ముచ్చాల రైస్. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ వేసేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం మూత పెట్టేసి అప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని కచంబరి పెట్టుకొని తింటే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఒకసారి ఇంకా ఒక ప్లేట్లో పెట్టి కచంబరి చేసుకొని చూడండి. ఈ కచంబరి ఇలా వేసుకుని ముక్క చూడండి ఎంత బాగా అయ్యిందో, కాలుతుంది, చాలా కాలుతుంది. చూడండి ముక్క ఎంత మెత్తగా స్మూత్గా అయిపోయిందో, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కచంబరి వేసుకొని చూడండి ఇలా పెట్టుకొని చక్కగా నీట్గా ఇలా కలుపుకొని ముక్క వేసుకొని ఇలా తింటే ఉంటుంది. సూపర్ అండి. ఓకే అండి, బాయ్ అండి.